హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పెషల్ మసాలాతో బోటీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గ్రేవీగా బోటీ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం 1/2 kg బోటీని తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బోటీ కర్రీ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్సే ఈ బోటీని నీట్గా వాష్ చేసుకోవటం. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న బోటీని ఈ వాటర్లో వేసి 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఈ వాటర్లో బోటీని ఉడికించుకోవటం వల్ల బోటీలో ఉన్న వేస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా 10 నిమిషాలు మనం కుక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం వంపేసుకొని ఈ బోటీని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీని ఉడికించుకోవడానికి ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొంచెం కొబ్బరి, కొంచెం అల్లం, ఒక 5-6 రెమ్మలు చిన్నుల్లిపాయలు, ఒక 3 యాలకులు, ఒక 4 లవంగ మొగ్గలు, ఒక 4-5 ముక్కలు చెక్క పలుకులు వేసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ పట్టుకొని ఈ మసాలా పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకొని కచ్చపచ్చగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లోని వాటర్ మొత్తం పోయి ఇలా నూనెతో పైకి తేలేంత వరకు ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బోటీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ మసాలా ఈ బోటీ కర్రీకి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసామంటే ఈ మసాలా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి గ్రేవీ థిక్నెస్ సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఈ కర్రీ కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటాలు ముందుగానే వేస్తే బోటీ కొంచెం ఉడకటం లేట్ అవుతుంది. అందుకని నేనైతే ఇలా వేసుకుంటాను. మీకు కావాలంటే ముందైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మనం ఉడకనిచ్చామంటే ఈ కర్రీ మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ కర్రీని కలుపుకొని కొంచెం కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్, స్మెల్ చాలా బాగుంటుంది. ఫైనల్గా మనకి బోటీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్, చపాతీ, రోటీల్లోకి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.